శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశక్తి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకున్నాం కదండి ఇన్ని రోజులు. ఈ రోజు వీడియోతో 300 నామాలు అయిపోయినాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది నేను అప్పుడు చెప్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 298 నామము హ్రీంకారార్ణవ కౌస్తుంభ. హ్రీంకారార్ణవ కౌస్తుంభ కౌస్తుంభ క్షీరబ్ది జన్మస్సు చతుర్దశ రత్నేషు యదా శ్రేష్ఠ సర్వాధిక ప్రకాశాది గుణాతయ తదా పరదేవత పి అపార మహిమ పరిచ్ఛిన్న హ్రీంకార మంత్ర వేద్యోత్వేన తనిష్పహానాన సతి ఆత్రేయం పురుష స్వయం జ్యోతి ఇతి శృతియే స్వయం ప్రకాశాతాయ విద్యుత్తత ఇత్యర్థ. ఆత్ర కౌస్తుంభ హృదయస్య లక్ష్మీపతస్య సర్వదేహోత్తమాత్వ సకల సుందరాత్మహత్వ గుణ ఇవ విష్ట హ్రీంకార్ణవ విద్యోతో మాన హ్రీంకార దేవతోపాసకస్యపి నారాయణ భేదేన హ్రీంకారతత్వాది ధర్మ స్వతః ఏవ సిద్ధ్యంతితి కౌస్తుంభ పదేన ధ్వనితామితి ద్రష్టవ్యం. ఓం హ్రీంకారార్ణవ కౌస్తుంభాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకారవర్ణవ కౌస్తుంభ పాల సముద్రము మదించినప్పుడు ఉద్భవించిన 14 రత్నములలో కౌస్తుంభమని ప్రకాశగుణంచే సర్వశ్రేష్టమైనది. అట్లే పరదేవత కూడా అపార మహిమానిత్వ హ్రీంకార మంత్రంచే అభివ్యక్తమై ఆత్రేయం పురుష స్వయం జ్యోతి అను శృతి ప్రకారము స్వయం ప్రకాశ పరంజ్యోతి స్వరూపంగా ప్రకాశించుచున్నదని అర్థము. ఇచ్చట కౌస్తుంభమణిని హృదయమునందు ధరించిన శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీపతిత్వ సర్వదేవోత్తమత్వ సర్వసుందరత్వ గుణముల వలె హ్రీంకారం అనేది సముద్రమున విద్యుత్తమనమగు హ్రీంకార పరదేవత యొక్క ఉపాసకులు కూడా నారాయణ అభేదంచే హ్రీంకాంతత్వాది ధర్మములు స్వయముగానే సిద్ధించునని కౌస్తుంభ పదముచే ధ్వనించుచున్నది అని తెలియవలెను. ఓం హ్రీంకారార్ణవ కౌస్తుంభాయ నమః. శ్రీమాత్రే నమః. 299 నామము హ్రీంకార మంత్ర సర్వస్వ. హ్రీంకార మంత్ర సర్వస్వ సర్వాణి చ తాని స్వాని చ ధనాని అనిమధ్యష్ట ఐశ్వర్య జనకత్వాని తాని తదా హ్రీంకార ఘటితో హ్రీంకారో వా తేషం సర్వస్వ సకాల సంపత్ సర్వార్థ సాధక శక్తి రిత్యర్థ. ఓం హ్రీంకార మంత్ర సర్వస్వాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార మంత్ర సర్వస్వ స్వాం అనగా ధనము, సర్వస్వాములు అనిమాది అష్టైశ్వర్యములు హ్రీంకార మంత్రము జపించు వారికి ఒసగునున్నది అని అర్థం. లేదా హ్రీంకార మంత్ర జపకులకు కేవల హ్రీంకారమే జపించువారు కానీ పంచదశి మంత్రం పఠించువారులు కానీ సర్వస్వ సకల సంపదలను ఇచ్చి సర్వార్థ సాధక శక్తిగా ఉన్నదని అర్థం. ఓం హ్రీంకార మంత్ర సర్వస్వాయ నమః. శ్రీమాత్రే నమః. 300 నామము చివరి నామం అండి, త్రిశక్తి నామం ఉంది, తప్పకుండా చూడండి. హ్రీంకార పరసౌఖ్యద. హ్రీంకార పరసౌఖ్యద హ్రీంకార పరపర హ్రీంకార మంత్ర జపపర హ్రీంకార ఘటిత శ్రీవిద్య జపపర వా తేషం సౌఖ్యం చతుర్వేద పురుషార్థ ప్రాప్తి జన్యానంద తత్తదాతిథి తదః హ్రీంకారణం వెష్టిరూపేణ వాచ్యానందం త్రిపూర్తనాం పరమం సౌఖ్యం సామరస్యక్య సుఖః ఏకీభావానందం దదాతిథి వహాద్ద. యాత్ర నన్యత్ పశ్యంతి నన్యచ్చనోతి నన్యాధిజానాతి సా భూమమ యాత్రాన్యత్ పశ్య తన్యోచ్చనో తృణ్యాధిజానతి తదల్పం నల్పే సుఖాస్మాస్తి ఇతి. ఆనందం బ్రహ్మణో విద్యా న విభేతి కుతచ్చన ఇతి యదా ఏషావా
ఏతాస్మినాదృశే నాత్మహాయ నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే అదా సో భయం గతో భయతే. విజ్ఞానమానందం బ్రహ్మ రాతిరాదుతు పరాయణం ఇత్యాది బహుశ్రుత్యభ్య అఖండ సచితానంద బ్రహ్మస్వరూపతాయ సైవ ఫలం భవతి. అవ్యజ్ఞాన ధన్యఫలప్రాప్తేరయోగా తత్ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి తారాతిశోకమాత్మవిత్ యానమాపాయంతే తేషాం మహాం సమద్ధర్త మృత్యు సంసార సాగరత్. బ్రహ్మైవ సన్ బ్రహ్మేత్యేతి ఇత్యాది స్మృతి శతాభ్య స్వస్వరూపప్రాప్తేరేవ పురుషార్థస్య ప్రదాతృత్వం సిద్ధం. ఓం హ్రీంకార పరసౌఖ్యదాయ నమః. శ్రీమాత్రే నమః. హ్రీంకార భావార్థము. హ్రీంకార పరసౌఖ్యద హ్రీంకార మంత్రమును జపించువారు హ్రీంకార పరులు లేదా హ్రీంకార ఘటిత శ్రీవిద్య జపపరులు. వారికి సౌఖ్యద చతుర్వేద పురుషార్థ ప్రాప్తిచే ఆనందమునిచ్చున్నది. లేదా హ్రీంకారులు అనగా ఆకారాది వర్ణ వెష్టి రూపంతో వాచ్యార్థములుగానున్న త్రిమూర్తులకు పరసౌఖ్యమును అనగా సామరస్య సుఖమును ఏకీభావ ఆనందమును ఇచ్చుచున్నది అని అర్థం. యాత్ర నన్యత్ పశ్యంతి నన్యత్ శృణోతి నన్యద్వియజనతి సా భూమి ఏ భూమ స్వరూపమునందు మరి యొక్క దానిని చూచుటలేదో వినుటలేదో తెలుసుకొనుటలేదో అది భూమ బ్రహ్మము అద్వితీయము. యాత్ర అన్యత్ పశ్యంతి అన్యత్ శృణోతి అన్యద్విజానాతి తద్దల్పం. ఎచ్చట తనకంటే వేరగు వస్తువును చూచునో వినునో తెలుసుకొనునో అది అల్పము పరిచ్ఛిన్నము. నాలెఫా సుఖమాస్తి అల్పమునందు సుఖము లేదు. ఆనందము బ్రహ్మణో విద్యాన్ నభిభేతి కుతచ్చన. బ్రహ్మస్వరూపమునందమును అనుభవించువాడు దేనికిని భయపడడు. యదా ఏషేవ యథాస్మినాదృశే అనాత్మే అనిరుక్తే ఆ నిలయనే అభయం ప్రతిష్టం విదంతే అదాసహో భయం గతో భవతి. ఎప్పుడైతే ఆ అదృశ్యము నిర్వికారము అనాతత్యము ఆ శరీరము అనిరుక్తము నిర్వచింపనలవి కానిది ఆధారరహితము అగు బ్రహ్మయందు అభయమును పొందిన వాడగుచున్నాడు. విజ్ఞానానందము బ్రహ్మ రాతిర్ధాత్తు పరాయణం బ్రహ్మశుద్ధ చైతన్య స్వరూపము ఆనంద స్వరూపము కర్మఫల ప్రదాతయగు ఈశ్వరునకు ఉత్తమమైన స్థానము అను బహుశ్రుతుల వలన దేవి అఖండ సచ్చితానంద బ్రహ్మస్వరూపిణి గనుక ఆమెయే ఫలమగుచున్నది. దేవి జ్ఞానం వలన దేవి ప్రాప్తి ఫలము సంభవించునే గాక అన్యజ్ఞానం వలన అన్యమగు ఫలము రాదు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే అగును. తరతి శోకమాత్మవిత్. ఆత్మజ్ఞాని శోకమును సంసార దుఃఖ భయాదులను అతిక్రమించును. యానా మహాయామాపయంతి తేషః మహాంస సబ్ధృత మృత్యో సంసార సాగరత్. భక్తితో ఎవరు నన్ను శరణు పొందెదరో వారిని మృత్యురూపమగు సంసారం అనేది సముద్రం నుండి ఒడ్డుకు చేర్చెదను. బ్రహ్మైవ సన్ బ్రహ్మష్యతి. అది వరకు బ్రహ్మగా ఉన్న జీవుడే అజ్ఞానమును పోగొట్టుకొని తన బ్రహ్మస్వరూపమును పొందుచున్నాడు. ఈ మొదలగు అనేక శృతి స్మృతుల వలన స్వస్వరూప ప్రాప్తియే పురుషార్థము. అట్టి పురుషార్థమును శ్రీ లలితాదేవి ప్రసాదించుచున్నదని సిద్ధము. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిశక్తి నామ భాషా అనువాదము సంపూర్ణము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.